నమస్కారం. ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం వింటే మీ గుండె బాదుకోవడం ఆగిపోతుంది. మీ ఆత్మ వణుకుతుంది. ధనుస్సు రాశివారలారా, మీ జీవితంలో ఇప్పుడు జరగబోయేది గత 150 సంవత్సరాలలో ఎవరు చూడని అపూర్వ శక్తి, ఎవరూ అనుభవించని విచిత్ర గ్రహ కలయిక ఇప్పుడే, ఈ క్షణమే మీ జీవితంలోకి అడుగుపెడుతోంది. ఆగండి, ఆగండి, తొందరపడకండి. ఈ వీడియో చివరి వరకు చూడకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే మీ ముందు 4 దారులు ఉన్నాయి, 4 మార్గాలు, 4 దిశలు. కాని అందులో ఒక్కటే, కేవలం ఒక్కటే మీకు నిజమైన విజయాన్ని తీసుకువస్తుంది. మిగతా 3 మీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయి, బ్రతుకును బాధాకరం చేస్తాయి, కుటుంబాన్ని కష్టాలపాలు చేస్తాయి. అయితే భయపడకండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఉన్నాను, మీ పక్కనే ఉన్నాను, మీ హృదయంలోనే ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఆ 4 మార్గాలు ఏమిటో. ఏ మార్గం మీకు సరియైనది, ఏ మార్గం మీ విధిని మార్చగలదో, ఏ మార్గం మీ భవిష్యత్తును వెలిగించగలదో అన్నీ సూక్ష్మంగా, స్పష్టంగా, భావోద్వేగంతో మీకు వివరిస్తాను. కాని అంతకు మునుపు మీరు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయముంది. ధనుస్సు రాశి వారలారా, ఈ సంవత్సరం, ఈ కాలం, ఈ దశ మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన కాలం, అతి ప్రమాదకరమైన సమయం. కాని అదే సమయంలో అత్యంత శక్తివంతమైన సమయం. ఎందుకంటే గ్రహాలు, గ్రహ సంచారం, గ్రహ దశలు అన్నీ కలిసి ఒక అపూర్వమైన స్థితిలో ఉన్నాయి. గురుడు, మీ రాశికి అధిపతి, మీ ప్రాణానికి ప్రతీక, మీ భాగ్యానికి కారకుడు. ఆయన ప్రస్తుతం మీ అష్టమ స్థానంలో ఉచ్చస్థితిలో కూర్చుని ఉన్నారు. అష్టమ స్థానం అంటే మీకు తెలుసా? ఇది రహస్యాల స్థానం, దాచిన శక్తుల స్థానం, ఊహించని లాభాల స్థానం, అప్రత్యక్ష సంపదల స్థానం. కాని అదే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన స్థానం, జాగ్రత్తగా నడుచుకోవాల్సిన స్థానం. మీరు ఈ స్థానాన్ని తేలికగా తీసుకుంటే, నిర్లక్ష్యం చేస్తే, అప్పుడు ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. కాని మీరు జాగ్రత్తగా ఉంటే, ఆధ్యాత్మిక దృష్టిని కలిగి ఉంటే, అప్పుడు ఈ స్థానం మీకు అసాధారణమైన లాభాలను ఇస్తుంది. మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది, మీ విధిని తిరగరాస్తుంది. అంతేకాదు, రాహు, ఆ రహస్యమయమైన గ్రహం, ఆ విచిత్రమైన శక్తి ప్రస్తుతం మీ 3వ స్థానంలో కూర్చుని ఉన్నాడు. 3వ స్థానం అంటే సాహసం, ధైర్యం, స్వప్రయత్నం, స్వయంగా చేసే కృషి, స్వయంగా తీసుకునే నిర్ణయాలు. ఈ స్థానంలో రాహు ఉంటే మీకు అపారమైన ధైర్యం వస్తుంది, అసాధారణమైన శక్తి వస్తుంది, అసాధ్యమైన పనులను కూడా సాధ్యం చేసే సామర్థ్యం వస్తుంది. కాని వినండి, ఇక్కడ జాగ్రత్త చాలా అవసరం. ఎందుకంటే రాహువు కేవలం శక్తినే ఇవ్వడు, అతను భ్రమలు కూడా ఇస్తాడు, అతను మాయలు కూడా చూపిస్తాడు, అతను తప్పు దారులు కూడా చూపిస్తాడు. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించాలి, 1000 సార్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ హృదయం చెప్పేదే వినాలి, మీ మనస్సాక్షి చెప్పేదే పాటించాలి. శని మహారాజు, ఆ న్యాయదేవత, ఆ కర్మఫలదాత ప్రస్తుతం మీ 4వ స్థానంలో అర్ధాష్టమ స్థితిలో ఉన్నారు. 4వ స్థానం అంటే మీ ఇల్లు, మీ తల్లి, మీ మనసు, మీ మానసిక శాంతి. ఈ స్థానంలో శని ఉన్నప్పుడు మీకు మానసిక బరువు అనిపిస్తుంది, హృదయంలో భారం అనిపిస్తుంది,
ఇంట్లో ఉద్రిక్తత ఉంటుంది. కుటుంబంలో ఉద్రిక్తతలు ఉంటాయి. కానీ నమ్మండి, ఇది శాశ్వతం కాదు. ఇది తాత్కాలికం. ఇది మీ పరీక్ష. ఇది మీ పరీక్షాకాలం. శని మహారాజు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. మీ సహనాన్ని పరీక్షిస్తున్నారు. మీ ఓపికను పరీక్షిస్తున్నారు. మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. కాబట్టి ఓర్పుగా ఉండండి. ధైర్యంగా ఉండండి. నమ్మికతో ఉండండి. ఎందుకంటే పరీక్ష అయిపోయాక బహుమతి తప్పకుండా వస్తుంది. గెలుపు తప్పకుండా వస్తుంది. విజయం తప్పకుండా వస్తుంది. కేతు ఆధ్యాత్మిక గ్రహం, ఆ మోక్షకారకుడు ప్రస్తుతం మీ 9వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానం అంటే భాగ్యం, ధర్మం, గురువులు, పితృదేవతలు, పుణ్యకార్యాలు. ఈ స్థానంలో కేతువు ఉన్నప్పుడు మీకు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. దైవంపై నమ్మకం పెరుగుతుంది. ఆలయాలకు వెళ్లడం పెరుగుతుంది. దానధర్మాలు చేయాలని అనిపిస్తుంది. ఇది చాలా శుభకరమైన స్థితి. చాలా అనుకూలమైన స్థితి. ఎందుకంటే ఈ కాలంలో మీరు చేసే ప్రతి పుణ్యకార్యం, ప్రతి ధర్మకార్యం మీకు 100 రెట్లు ఫలితాలు ఇస్తుంది. మీ భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. మీ కర్మలను తొలగిస్తుంది. మీ పాపాలను కరిగిస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ అవకాశాన్ని కోల్పోకండి. ధర్మ మార్గంలో నడవండి. సత్య మార్గంలో సాగండి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం వినండి. ఈ గ్రహ స్థితులన్నీ కలిసి, ఈ గ్రహ సంచారాలన్నీ కలిసి మీ జీవితంలో 4 మార్గాలను తెరుచుకుంటున్నాయి. 4 దారులను చూపిస్తున్నాయి. 4 అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఈ 4 మార్గాలలో ప్రతి మార్గం వేరే దిశలో వెళ్తుంది. ప్రతి మార్గం వేరే ఫలితాలు ఇస్తుంది. ప్రతి మార్గం వేరే గమ్యాన్ని చేరుస్తుంది. మొదటి మార్గం ఉద్యోగం మరియు వృత్తిపరమైన మార్గం. ఈ మార్గంలో మీరు మీ కెరీర్ మీద దృష్టి పెడతారు. మీ ఉద్యోగం మీద దృష్టి పెడతారు. మీ వృత్తి మీద దృష్టి పెడతారు. ఈ మార్గం మిమ్మల్ని పదోన్నతికి తీసుకెళ్తుంది. పెద్ద పదవులకు తీసుకెళ్తుంది. ప్రతిష్టాపూరిత స్థానాలకు తీసుకెళ్తుంది. రెండో మార్గం వ్యాపారం మరియు ఆర్థిక మార్గం. ఈ మార్గంలో మీరు స్వయంగా ఏదైనా వ్యాపారం మొదలు పెడతారు. స్వయంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. స్వయంగా సంపద సృష్టిస్తారు. ఈ మార్గం మిమ్మల్ని ధనికులను చేస్తుంది. సంపన్నులను చేస్తుంది. స్వతంత్రులను చేస్తుంది. మూడో మార్గం సంబంధాలు మరియు కుటుంబ మార్గం. ఈ మార్గంలో మీరు మీ వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెడతారు. మీ ప్రేమ మీద దృష్టి పెడతారు. మీ కుటుంబం మీద దృష్టి పెడతారు. ఈ మార్గం మీకు భావోద్వేగ సంతృప్తిని ఇస్తుంది. హృదయ శాంతిని ఇస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తుంది. నాలుగో మార్గం ఆధ్యాత్మికత మరియు అంతర్గత శక్తి మార్గం. ఈ మార్గంలో మీరు మీ ఆత్మ వైపు తిరుగుతారు. దైవం వైపు తిరుగుతారు. ఆధ్యాత్మికత వైపు తిరుగుతారు. ఈ మార్గం మీకు అంతర్గత శక్తిని ఇస్తుంది. దివ్యజ్ఞానాన్ని ఇస్తుంది. మోక్షానికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ 4 మార్గాలలో మీరు ఏ మార్గం ఎంచుకోవాలి? ఏ దారి నడవాలి? ఏ దిశలో సాగాలి? ఇది అత్యంత క్లిష్టమైన నిర్ణయం. అత్యంత ప్రమాదకరమైన ఎంపిక. అత్యంత ముఖ్యమైన క్షణం. ఎందుకంటే తప్పు మార్గం ఎంచుకుంటే మీ జీవితం నాశనమవుతుంది. తప్పు దారి నడిస్తే మీ భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది. తప్పు దిశలో సాగితే మీ విధి మిమ్మల్ని శిక్షిస్తుంది. కానీ భయపడకండి. భయపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. మీకు మార్గదర్శకత్వం చేస్తాను. మీకు సరియైన దారి చూపిస్తాను. ఎందుకంటే మీ జన్మ నక్షత్రాన్ని బట్టి, మీ లగ్నాన్ని బట్టి, మీ గ్రహస్థితులను బట్టి
ప్రతి వ్యక్తికి వేరే మార్గం సరియైనది. ప్రతి వ్యక్తికి వేరే దారి అనుకూలమైనది. ప్రతి వ్యక్తికి వేరే దిశ విజయదాయకమైనది. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఆశ్చర్యచకితులవుతారు. మీరు విశ్వసించలేరు. కాని ఇది నిజం. 100% నిజం. 115 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇలాంటి గ్రహస్థితి ఏర్పడుతోంది. మళ్ళీ ఇలాంటి అపూర్వ సంయోగం జరుగుతోంది. మళ్ళీ ఇలాంటి దివ్య కలయిక తయారవుతోంది. గురుడు ఉచ్చస్థితిలో అష్టమ భావంలో కూర్చోవడం, రాహువు 3వ భావంలో శక్తివంతంగా ఉండటం, శని అర్ధాష్టమ స్థితిలో 4వ భావంలో పరీక్షించడం, కేతువు 9వ భావంలో ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించడం, ఇవన్నీ ఒకేసారి, ఒకే సమయంలో, ఒకే కాలంలో ధనుస్సు రాశి వారికి జరగడం, ఇది అత్యంత అరుదైన సంఘటన. అత్యంత విశేషమైన క్షణం. అత్యంత పవిత్రమైన సమయం. మీ తాతలకు ఇది జరగలేదు. మీ ముత్తాతలకు ఇది జరగలేదు. వారి తాతలకు కూడా ఇది జరగలేదు. కాని ఇప్పుడు మీకు, కేవలం మీకే ఈ అవకాశం వచ్చింది. ఈ అదృష్టం వచ్చింది. ఈ భాగ్యం వచ్చింది. కాబట్టి దీన్ని వృధా చేసుకోకండి. దీన్ని తేలికగా తీసుకోకండి. దీన్ని నిర్లక్ష్యం చేయకండి. వినండి. గురుగ్రహం ఏ స్థితిలో ఉన్నా అది మీకు ఏదో ఒక మార్గంలో మంచినే చేస్తుంది. కాని అష్టమ భావంలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రభావం 100 రెట్లు పెరుగుతుంది. 1000 రెట్లు బలపడుతుంది. 1,00,000 రెట్లు శక్తివంతం అవుతుంది. ఈ స్థితిని జ్యోతిష్య శాస్త్రంలో గుప్త లక్ష్మీ యోగం అంటారు. రహస్య ధన యోగం అంటారు. అప్రత్యక్ష సంపద యోగం అంటారు. దీని అర్థం ఏమిటంటే మీకు డబ్బు వస్తుంది. కాని ఊహించని మార్గాల నుండి. మీకు లాభం వస్తుంది. కాని ఊహించని వనరుల నుండి. మీకు సంపద వస్తుంది. కాని ఊహించని దిశల నుండి. మీరు ఎంత చిన్న పనిని చేసినా, మీరు ఎంత తక్కువ కృషి చేసినా మీకు పెద్ద ఫలితాలు లభిస్తాయి. పెద్ద బహుమానాలు లభిస్తాయి. పెద్ద విజయాలు లభిస్తాయి. కాని ఇక్కడ ఒక మాయ ఉంది. ఒక రహస్యముంది. ఒక షరతు ఉంది. ఈ లాభాలు, ఈ సంపదలు, ఈ విజయాలు మీకు అప్పుడే లభిస్తాయి. మీరు సరియైన మార్గం ఎంచుకుంటే, మీరు సరియైన దిశలో నడిస్తే, మీరు సరియైన నిర్ణయాలు తీసుకుంటే. లేకపోతే ఈ శక్తి మీకు వ్యతిరేకంగా మారుతుంది. ఈ యోగం మీకు అడ్డుగా నిలుస్తుంది. ఈ భాగ్యం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అంతేకాదు, రాహువు 3వ భావంలో ఉండడం వల్ల మీకు అసాధారణమైన ధైర్యం వస్తుంది. అపూర్వమైన సాహసం వస్తుంది. అద్భుతమైన ప్రయత్న శక్తి వస్తుంది. 3వ భావం అంటే స్వప్రయత్న భావం, స్వశక్తి భావం, స్వయం కృషి భావం. ఈ భావంలో రాహువు ఉన్నప్పుడు మీరు ఏ పనిని చేసినా మీరు పూర్తిగా మీ శక్తితో చేస్తారు. మీరు పూర్తిగా మీ సామర్థ్యంతో చేస్తారు. మీరు పూర్తిగా మీ నిశ్చయదార్యంతో చేస్తారు. ఈ సమయంలో మీరు ఇతరులపై ఆధారపడకండి. ఇతరుల సహాయం కోసం ఎదురుచూడకండి. ఇతరుల మద్దతు కోసం ఆగిపోకండి. ఎందుకంటే రాహువు మిమ్మల్ని స్వతంత్రంగా చేయాలనుకుంటున్నాడు. స్వయం సమృద్ధిగా చేయాలనుకుంటున్నాడు. స్వావలంబితంగా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మీ స్వంత బలాన్ని విశ్వసించండి. మీ స్వంత శక్తిని విశ్వసించండి. మీ స్వంత సామర్థ్యాన్ని విశ్వసించండి. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి. రాహువు మిమ్మల్ని శక్తివంతులను చేస్తాడు. కాని అదే సమయంలో అతను మిమ్మల్ని దారి తప్పించే ప్రయత్నం కూడా చేస్తాడు. అతను మిమ్మల్ని తప్పు మార్గాల వైపు నెట్టే ప్రయత్నం కూడా చేస్తాడు. అతను మీకు తప్పుడు కలలు చూపించే ప్రయత్నం కూడా చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా అప్రమత్తంగా ఉండండి. చాలా హుషారుగా ఉండండి. మీకు ఏదైనా అవకాశం వస్తే
మీకు ఏదైనా ప్రతిపాదన వస్తే, మీకు ఏదైనా ఆఫర్ వస్తే, దానిని వెంటనే అంగీకరించకండి. దానిని వెంటనే స్వీకరించకండి. దానిని వెంటనే పట్టుకోకండి. ముందు ఆలోచించండి. లోతుగా ఆలోచించండి. నిశితంగా ఆలోచించండి. ఆ అవకాశం నిజమైనదా లేదా? ఆ ప్రతిపాదన నిజాయితీగా ఉందా లేదా? ఆ ఆఫర్ మీకు మంచిది చేస్తుందా లేదా? అన్నీ పరిశీలించండి. అన్నీ పరీక్షించండి. అన్నీ విశ్లేషించండి. శని మహారాజు విషయానికి వస్తే, ఆయన ఇప్పుడు మీ 4వ భావంలో అర్ధాష్టమ స్థితిలో ఉన్నారు. 4వ భావం అంటే మీ ఇల్లు, మీ తల్లి, మీ మనశ్శాంతి, మీ ఆస్తులు, మీ వాహనాలు, మీ సౌఖ్యం. ఈ భావంలో శని ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొన్ని కష్టాలు ఉంటాయి. కొన్ని సవాళ్లు ఉంటాయి. ఇంట్లో కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కుటుంబంలో కొన్ని విషయాలలో విభేదాలు ఉండవచ్చు. తల్లితో కొన్ని విషయాలలో పెద్ద చిన్న వాగ్వాదాలు ఉండవచ్చు. ఇంట్లో శాంతి కొద్దిగా తగ్గినట్లు అనిపించవచ్చు. మనసులో కలవరం కొద్దిగా పెరిగినట్లు అనిపించవచ్చు. హృదయంలో భారం కొద్దిగా ఎక్కువైనట్లు అనిపించవచ్చు. కానీ నమ్మండి, ఇవన్నీ తాత్కాలికం. ఇవన్నీ అశాశ్వతం. ఇవన్నీ నశ్వరం. శని మహారాజు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు అంతే. మిమ్మల్ని బలపరుస్తున్నారు అంతే. మిమ్మల్ని బలపడతారు అంతే. మిమ్మల్ని తయారు చేస్తున్నారు అంతే. ఎందుకంటే ముందు ముందు మీకు పెద్ద బాధ్యతలు ఎదురవుతాయి. పెద్ద బరువులు మోయాల్సి వస్తుంది. పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే శని మిమ్మల్ని ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు. అభ్యాసం చేయిస్తున్నారు. సిద్ధం చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలకు భయపడకండి. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లకు వెనుదిరగకండి. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు విచారించకండి. ఇవన్నీ మీ భవిష్యత్తుకు అవసరం. ఇవన్నీ మీ పురోగతికి అవసరం. ఇవన్నీ మీ విజయానికి అవసరం. మీరు ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే, మీరు ఈ కష్టాలను ఓపికగా భరించినట్లయితే, మీరు ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నట్లయితే, అప్పుడు శని మహారాజు మిమ్మల్ని అపారమైన బహుమతులతో రివార్డ్ చేస్తారు. భారీ ఫలితాలతో ఆశీర్వదిస్తారు. అద్భుతమైన విజయాలతో కిరీటం చేస్తారు. కేతువు విషయానికి వస్తే, ఆయన 9వ భావంలో ఉన్నారు. 9వ భావం అంటే భాగ్యభావం, ధర్మభావం, పితృభావం, గురుభావం, దీర్ఘ ప్రయాణాల భావం, ఉన్నత విద్య భావం, ఆధ్యాత్మిక జ్ఞానం భావం. ఈ భావంలో కేతువు ఉన్నప్పుడు మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దైవ విషయాలపై ప్రేమ పెరుగుతుంది. పూజ పారాయణాలపై శ్రద్ధ పెరుగుతుంది. మీకు ఆలయాలకు వెళ్లాలనిపిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్లాలనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనిపిస్తుంది. మీకు దానధర్మాలు చేయాలనిపిస్తుంది. పేదవారికి సహాయం చేయాలనిపిస్తుంది. అనాథలకు ఆదుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ చాలా శుభకరమైన సంకేతాలు. చాలా అనుకూలమైన లక్షణాలు. చాలా మంగళకరమైన సూచనలు. ఎందుకంటే కేతువు ఆధ్యాత్మిక గ్రహం, మోక్షకారకుడు, ముక్తిదాత. ఆయన మిమ్మల్ని భౌతిక జీవితం నుండి కొద్దిగా దూరం చేసి ఆధ్యాత్మిక జీవితం వైపు కొద్దిగా దగ్గరగా తీసుకువెళ్తారు. ఇది మీకు అంతర్గత శాంతిని ఇస్తుంది. మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఆత్మీయ బలాన్ని ఇస్తుంది. ఈ బలం మీకు ఎన్ని ఎదురుదెబ్బలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సవాళ్లు వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు భౌతిక సంపద వెనుక మాత్రమే పరుగెత్తకండి. కేవలం డబ్బు వెనుక మాత్రమే పరుగెత్తకండి. కేవలం ఐశ్వర్యం వెనుక మాత్రమే పరుగెత్తకండి. ఆధ్యాత్మిక సంపద కూడా చాలా ముఖ్యం. అంతర్గత శాంతి కూడా చాలా అవసరం. ఆత్మీయ బలం కూడా చాలా విలువైనది.
కాబట్టి రెండింటికి సమాన ప్రాధాన్యత ఇవ్వండి. రెండింటికి సమాన సమయం కేటాయించండి. రెండింటికి సమాన శక్తి వెచ్చించండి. ఇప్పుడు ఈ అన్ని గ్రహస్థితులు కలిసి ఏం చేస్తున్నాయో తెలుసా? అవి మీ జీవితంలో ఒక అద్భుతమైన స్థితిని సృష్టిస్తున్నాయి. ఒక అపూర్వమైన పరిస్థితిని తయారు చేస్తున్నాయి. ఒక అసాధారణమైన వాతావరణాన్ని నిర్మిస్తున్నాయి. ఈ స్థితిలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ మార్గం ఎంచుకున్నా, ఏ దిశలో నడిచినా దాని ప్రభావం మీ మొత్తం జీవితాన్ని మార్చివేస్తుంది. మీ మొత్తం భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ మొత్తం విధిని రూపొందిస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, ఈ కాలం సాధారణ కాలం కాదు. ఈ సమయం సాధారణ సమయం కాదు. ఈ దశ సాధారణ దశ కాదు. ఇది చారిత్రాత్మక క్షణం. ఇది నిర్ణయాత్మక సమయం. ఇది జీవితాంతం గుర్తుండిపోయే కాలం. కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు వేసే ప్రతి అడుగు, మీరు చేసే ప్రతి చర్య చాలా ఆలోచించి, చాలా జాగ్రత్తగా, చాలా స్పృహతో చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. అదేమిటంటే, ఈ కాలంలో మీకు 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. 3 అద్భుతమైన సంఘటనలు. 3 జీవితాన్ని మార్చేస్తున్న సంఘటనలు. ఈ 3 సంఘటనలు మీ జీవిత దిశను పూర్తిగా మార్చివేస్తాయి. మీ జీవిత లక్ష్యాన్ని పూర్తిగా పునర్నిర్వచిస్తాయి. మీ జీవిత అర్థాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. మొదటి సంఘటన అడుత్త 15 రోజుల్లో జరగబోతుంది. ఈ సంఘటన మీ కెరీర్కు సంబంధించినది. మీ వృత్తికి సంబంధించినది. మీ ఉద్యోగానికి సంబంధించినది. మీకు ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. ఒక అసాధారణమైన ప్రతిపాదన వస్తుంది. ఒక అపూర్వమైన ఆఫర్ వస్తుంది. ఈ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ ప్రతిపాదన మీ భవిష్యత్తును పూర్తిగా రూపొందించగలదు. ఈ ఆఫర్ మీ విధిని పూర్తిగా తిరగరాయగలదు. కానీ జాగ్రత్త, ఈ అవకాశం మీకు సులభంగా అర్థం కాకపోవచ్చు. ఈ ప్రతిపాదన మీకు స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఈ ఆఫర్ మీకు మొదట్లో ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు. కానీ లోతుగా చూస్తే, హృదయంతో ఆలోచిస్తే, ఆత్మతో అనుభూతి చెందితే, దీనిలోని విలువ మీకు అర్థమవుతుంది. దీనిలోని శక్తి మీకు కనిపిస్తుంది. దీనిలోని అవకాశం మీకు స్పష్టమవుతుంది. రెండో సంఘటన అడుత్త 30 రోజుల్లో జరగబోతుంది. ఈ సంఘటన మీ ఆర్థిక స్థితికి సంబంధించినది. మీ డబ్బు ప్రవాహానికి సంబంధించినది. మీ సంపద సృష్టికి సంబంధించినది. మీకు ఊహించని మార్గం నుండి డబ్బు వస్తుంది. ఊహించని వనరు నుండి లాభం వస్తుంది. ఊహించని దిశ నుండి సంపద వస్తుంది. ఇది పాత అప్పులు తిరిగి రావచ్చు. పాత పెట్టుబడులు ఫలించవచ్చు. పాత ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వవచ్చు. లేదా పూర్తిగా కొత్త మార్గం తెరుచుకోవచ్చు. పూర్తిగా కొత్త వనరు లభించవచ్చు. పూర్తిగా కొత్త అవకాశం రావచ్చు. ఏదేమైనా, ఈ డబ్బు, ఈ లాభం, ఈ సంపద మీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. మీ భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. మీ కుటుంబాన్ని సంతోషపరుస్తుంది. కానీ ఈ డబ్బును జాగ్రత్తగా ఉపయోగించండి. ఈ లాభాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టండి. ఈ సంపదను వివేకంతో నిర్వహించండి. వ్యర్థం చేయకండి. తేలికగా ఖర్చు చేయకండి. అనవసరంగా వృధా చేయకండి. ఎందుకంటే ఈ డబ్బు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. ఈ భాగ్యం మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. మూడో సంఘటన అడుత్త 45 రోజుల్లో జరగబోతుంది. ఈ సంఘటన మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. మీ భావోద్వేగ జీవితానికి సంబంధించినది. మీ హృదయానికి సంబంధించినది. మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశిస్తారు. లేదా ఇప్పటికే ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తితో మీ సంబంధం మారుతుంది. లేదా మీ హృదయంలో ఒక కొత్త అనుభూతి పుడుతుంది. ఈ సంఘటన మిమ్మల్ని భావోద్వేగంగా కదిలిస్తుంది.
మానసికంగా మార్చివేస్తుంది. హృదయపూర్వకంగా తాకుతుంది. ఇది ప్రేమ సంబంధం కావచ్చు, కుటుంబ సంబంధం కావచ్చు, స్నేహ సంబంధం కావచ్చు. ఏదేమైనా ఈ సంబంధం మీ జీవితంలో గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో పెద్ద పాత్ర పోషిస్తారు. ఈ అనుభూతి మీ జీవితంలో శాశ్వత ముద్ర వేస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాహువు ప్రభావం వల్ల మీకు తప్పుడు భావాలు కూడా కలగవచ్చు. మాయాజాల ఆకర్షణ కూడా కలగవచ్చు. తాత్కాలిక మోహం కూడా కలగవచ్చు. కాబట్టి మీ హృదయం చెప్పేది వినండి. కాని మీ మనస్సును కూడా ఉపయోగించండి. మీ ఆత్మ చెప్పేది అనుసరించండి. కాని మీ వివేకాన్ని కూడా అప్లై చేయండి. రెండు కలిసినప్పుడే సరియైన నిర్ణయం తీసుకోగలుగుతారు. రెండు కలిసినప్పుడే సరియైన దిశ ఎంచుకోగలుగుతారు. రెండు కలిసినప్పుడే సరియైన మార్గం కనుగొనగలుగుతారు. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన విషయానికి వచ్చాము. 4 మార్గాల వివరణకు వచ్చాము. మీ భవిష్యత్తును నిర్ణయించే ఎంపికకు వచ్చాము. వినండి. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ 4 మార్గాలలో ప్రతి ఒక్కటి మీకు వేరే జీవితాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కటి మీకు వేరే గమ్యాన్ని చూపిస్తుంది. ప్రతి ఒక్కటి మీకు వేరే విధిని తీసుకువస్తుంది. మొదటి మార్గం ఉద్యోగం మరియు వృత్తి పరిణామ మార్గం. ఈ మార్గం ఎంచుకునేవారు తమ కెరీర్ మీద పూర్తి దృష్టి పెట్టాలి. తమ ఉద్యోగం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. తమ వృత్తి అభివృద్ధి మీద పూర్తి శక్తి కేంద్రీకరించాలి. ఈ మార్గంలో మీరు నడిస్తే అడుత్త 3 నెలల్లో మీకు పదోన్నతి అవకాశం వస్తుంది. అడుత్త 6 నెలల్లో మీకు జీతం పెంపు లభిస్తుంది. అడుత్త 9 నెలల్లో మీకు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. ఈ మార్గం ఎవరికి సరియైనది అంటే మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ మొదటి పాదమైతే, మీ జన్మ నక్షత్రం శ్రవణం 2వ పాదమైతే, మీ జన్మ నక్షత్రం పూర్వాషాఢ 4వ పాదమైతే ఈ మార్గం మీకు అత్యంత అనుకూలం. ఈ మార్గం మీకు అత్యంత శుభకరం. ఈ మార్గం మీకు అత్యంత ఫలదాయకం. ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు మీరు మీ ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. మీరు మీ సహోద్యోగులతో సామరస్య వాతావరణం నిర్మించాలి. మీరు మీ క్రింది వారితో గౌరవప్రదమైన వ్యవహారం కలిగి ఉండాలి. మీరు ప్రతి పనిని నిజాయితీగా చేయాలి. ప్రతి బాధ్యతను శ్రద్ధగా నిర్వర్తించాలి. ప్రతి లక్ష్యాన్ని కృషితో సాధించాలి. ఈ మార్గంలో మీరు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటంటే మీకు ఆఫీసు రాజకీయాలు ఎదురవచ్చు. మీకు పోటీభావన గల సహోద్యోగుల అడ్డంకులు రావచ్చు. మీకు అసూయపడే వారి కుట్రలు ఎదురవచ్చు. కానీ భయపడకండి. గురుగ్రహం మీకు రక్షణ కవచం. శని మహారాజు మీకు న్యాయం చేసే న్యాయాధిపతి. కేతువు మీకు ఆధ్యాత్మిక బలం ఇచ్చే గురువు. ఈ ముగ్గురు కలిసి మిమ్మల్ని కాపాడతారు, రక్షిస్తారు, విజేతగా నిలబెట్టుతారు. ఈ మార్గంలో మీకు వచ్చే ప్రత్యేక శక్తులు ఏమిటంటే మీకు నాయకత్వ గుణాలు వికసిస్తాయి. మీకు నిర్వహణ నైపుణ్యాలు పెరుగుతాయి. మీకు సమస్య పరిష్కార సామర్థ్యం బలపడుతుంది. మీరు ఏ క్లిష్ట పరిస్థితిలో పడినా, ఏ కైన సవాలును ఎదుర్కొన్నా, ఏ క్లిష్ట సమస్యను ఎదుర్కొన్నా మీరు సులభంగా పరిష్కారం కనుగొంటారు. సులభంగా మార్గం కనిపెడతారు. సులభంగా విజయం సాధిస్తారు. ఈ మార్గం చివర్లో మీరు మీ రంగంలో గుర్తింపు పొందుతారు. మీ రంగంలో ఖ్యాతి తెచ్చుకుంటారు. మీ రంగంలో అధికారం పొందుతారు. మీరు ఒక ముఖ్యమైన పదవిలో ఉంటారు. ఒక ప్రతిష్టాత్మక స్థానంలో ఉంటారు. ఒక గౌరవనీయమైన హోదాలో ఉంటారు. ప్రజలు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ పరిణామాన్ని చూసి ఆశ్చర్యపోతారు. రెండో మార్గం వ్యాపారం మరియు ఆర్థిక విప్లవ మార్గం. ఈ మార్గం ఎంచుకునేవారు తమ స్వంత వ్యాపారం మొదలుపెట్టాలి. తమ స్వంత సంస్థ నిర్మించాలి. తమ స్వంత సామ్రాజ్యం స్థాపించాలి. ఈ మార్గంలో మీరు నడిస్తే
అడుత్త 2 నెలల్లో మీకు వ్యాపార ఆలోచన వస్తుంది. అడుత్త 4 నెలల్లో మీకు మూలధనం ఏర్పడుతుంది. అడుత్త 8 నెలల్లో మీ వ్యాపారం లాభదాయకంగా మారుతుంది. ఈ మార్గం ఎవరికి సరియైనది అంటే, మీ జన్మ నక్షత్రం మూల మొదటి పాదమైతే, మీ జన్మ నక్షత్రం పూర్వాషాఢ 2వ పాదమైతే, మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ 3వ పాదమైతే, ఈ మార్గం మీకు అత్యంత అనుకూలం. ఈ మార్గం మీకు అత్యంత శుభకరం. ఈ మార్గం మీకు అత్యంత ఫలదాయకం. ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు సాహసం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీరు కష్టపడటానికి సిద్ధంగా ఉండాలి. వ్యాపారం అంటే సులభమైన మార్గం కాదు. వ్యాపారం అంటే సౌకర్యవంతమైన దారి కాదు. వ్యాపారం అంటే సరళమైన ప్రయాణం కాదు. ఇది కష్టాల మార్గం. ఇది సవాళ్ల దారి. ఇది పరీక్షల ప్రయాణం. కాని ఈ కష్టాలను భరించగలిగిన వారికి, ఈ సవాళ్లను ఎదుర్కొనగలిగిన వారికి, ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి బహుమతి అపారం. ఫలితం అద్భుతం. విజయం అసాధారణం. మీరు కేవలం సంపన్నులు కాదు. మీరు స్వతంత్రులు. మీరు కేవలం ధనవంతులు కాదు. మీరు ఆత్మవిశ్వాసంతో నిండినవారు. మీరు కేవలం విజేతలు కాదు. మీరు స్వయం సృష్టికర్తలు. ఈ మార్గంలో మీరు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటంటే, మీకు ప్రారంభంలో మూలధన సమస్య ఎదురవచ్చు. మీకు మధ్యలో నగదు ప్రవాహ సమస్యలు రావచ్చు. మీకు కొన్నిసార్లు నష్టాలు కూడా ఎదురవచ్చు. కానీ నిరుత్సాహపడకండి. రాహువు మిమ్మల్ని అసాధ్యమైన పనులు చేయించగలడు. గురుడు మిమ్మల్ని ఊహించని మార్గాల నుండి డబ్బు తీసుకురాగలరు. శని మిమ్మల్ని నిరంతర కృషి ద్వారా విజయం సాధించేలా చేస్తారు. ఈ మార్గంలో మీకు వచ్చే ప్రత్యేక శక్తులు ఏమిటంటే, మీకు వ్యాపార దృష్టి వికసిస్తుంది. మీకు మార్కెట్ అవగాహన పెరుగుతుంది. మీకు కస్టమర్ మనస్తత్వం అర్థమవుతుంది. మీరు ఏ వ్యాపారం మొదలుపెట్టినా, ఏ రంగంలో ప్రవేశించినా, ఏ మార్కెట్లో నిలబడినా, మీరు త్వరగా నేర్చుకుంటారు. త్వరగా అభివృద్ధి చెందుతారు. త్వరగా విజయం సాధిస్తారు. ఈ మార్గం చివర్లో మీరు ఒక విజయవంతమైన వ్యాపారవేత్త అవుతారు. ఒక గుర్తింపు పొందిన సంస్థాధిపతి అవుతారు. ఒక ఆదర్శప్రాయమైన పారిశ్రామికవేత్త అవుతారు. మీరు ఉద్యోగాలు ఇస్తారు. మీరు సంపద సృష్టిస్తారు. మీరు సమాజానికి సేవ చేస్తారు. ప్రజలు మిమ్మల్ని ఆదర్శంగా చూస్తారు. మీ కథను ప్రేరణగా తీసుకుంటారు. మీ విజయాన్ని ఉదాహరణగా చెప్పుకుంటారు. మూడో మార్గం సంబంధాలు మరియు కుటుంబ సామరస్య మార్గం. ఈ మార్గం ఎంచుకునేవారు తమ వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెట్టాలి. తమ ప్రేమ జీవితం మీద శ్రద్ధ పెట్టాలి. తమ కుటుంబ సంబంధాల మీద శక్తి కేంద్రీకరించాలి. ఈ మార్గంలో మీరు నడిస్తే అడుత్త 1 నెలలో మీ సంబంధాలు మెరుగుపడతాయి. అడుత్త 3 నెలల్లో మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అడుత్త 6 నెలల్లో మీ జీవితంలో ప్రేమ వికసిస్తుంది. ఈ మార్గం ఎవరికి సరియైనది అంటే, మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ 2వ పాదమైతే, మీ జన్మ నక్షత్రం మూల 3వ పాదమైతే, మీ జన్మ నక్షత్రం పూర్వాషాఢ 1వ పాదమైతే, ఈ మార్గం మీకు అత్యంత అనుకూలం. ఈ మార్గం మీకు అత్యంత శుభకరం. ఈ మార్గం మీకు అత్యంత ఫలదాయకం. ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు మీరు మీ భాగస్వామితో నిజాయితీగా మాట్లాడాలి. మీరు మీ తల్లిదండ్రులతో గౌరవంగా వ్యవహరించాలి. మీరు మీ సోదరసోదరీలతో ప్రేమగా ఉండాలి. మీరు మీ బిడ్డలతో సమయం గడపాలి. మీరు మీ బంధువులతో సంబంధాలు కొనసాగించాలి. మీరు మీ స్నేహితులతో అనుబంధం పెంచుకోవాలి. ఈ మార్గంలో మీరు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటంటే, మీకు కొన్నిసార్లు అపార్థాలు ఎదురవచ్చు. మీకు కొన్నిసార్లు విభేదాలు రావచ్చు. మీకు కొన్నిసార్లు వాగ్వాదాలు కలగవచ్చు. కానీ దిగులు పడకండి. ఇవన్నీ సంబంధాల సహజ భాగం. ఇవన్నీ జీవితపు సహజ ప్రక్రియ. ఇవన్నీ ప్రేమ యొక్క సహజ పరీక్ష.
ముఖ్యం ఏమిటంటే ఎలా స్పందిస్తారు, ఎలా పరిష్కరిస్తారు, ఎలా ముందుకు సాగస్తారు. ఈ మార్గంలో మీకు వచ్చే ప్రత్యేక శక్తులు ఏమిటంటే మీకు భావోద్వేగ బుద్ధి పెరుగుతుంది, మీకు సానుభూతి సామర్థ్యం వికసిస్తుంది, మీకు ప్రేమలోతు అర్థమవుతుంది, మీరు ఇతరుల భావాలను అర్థం చేసుకోగలుగుతారు, ఇతరుల బాధలను గ్రహించగలుగుతారు, ఇతరుల అవసరాలను తీర్చగలుగుతారు. మీరు కేవలం ఒక వ్యక్తి కాదు, మీరు ఒక బంధం. మీరు కేవలం ఒక జీవి కాదు, మీరు ఒక సంబంధం. మీరు కేవలం ఒక ఆత్మ కాదు, మీరు ఒక ప్రేమ. ఈ మార్గం చివర్లో మీరు సంపూర్ణ కుటుంబాన్ని నిర్మించుకుంటారు, సంతోషకరమైన జీవితాన్ని సృష్టించుకుంటారు, సామరస్యపూర్ణ వాతావరణాన్ని తయారు చేసుకుంటారు. మీ ఇల్లు ప్రేమతో నిండి ఉంటుంది, మీ కుటుంబం సంతోషంతో నిండి ఉంటుంది, మీ హృదయం శాంతితో నిండి ఉంటుంది. ప్రజలు మీ కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపోతారు, మీ సంబంధాన్ని చూసి ఆశపడతారు, మీ ప్రేమను చూసి ఆశీర్వదిస్తారు. 4వ మార్గం ఆధ్యాత్మికత మరియు అంతర్గత శక్తి ఆవిష్కరణ మార్గం. ఈ మార్గం ఎంచుకునేవారు తమ ఆత్మ వైపు తిరగాలి, తమ అంతరంగం వైపు చూడాలి, తమ దైవత్వం వైపు సాగాలి. ఈ మార్గంలో మీరు నడిస్తే అడుత్త 15 రోజుల్లో మీకు ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. అడుత్త 1 నెలలో మీకు ధ్యాన శక్తి వస్తుంది. అడుత్త 3 నెలల్లో మీకు దివ్య అనుభూతులు లభిస్తాయి. ఈ మార్గం ఎవరికి సరియైనది అంటే మీ జన్మ నక్షత్రం మూల 2వ పాదమైతే, మీ జన్మ నక్షత్రం పూర్వాషాఢ 3వ పాదమైతే, మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ 4వ పాదమైతే ఈ మార్గం మీకు అత్యంత అనుకూలం. ఈ మార్గం మీకు అత్యంత శుభకరం. ఈ మార్గం మీకు అత్యంత ఫలదాయకం. ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు మీరు ప్రతిరోజూ ధ్యానం చేయాలి, మీరు ప్రతిరోజూ ప్రార్థన చేయాలి, మీరు ప్రతిరోజూ మంత్రజపం చేయాలి, మీరు ఆలయాలకు వెళ్ళాలి, మీరు తీర్థయాత్రలకు వెళ్ళాలి, మీరు సత్సంగాలకు హాజరవ్వాలి, మీరు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి, మీరు గురువుల బోధలు వినాలి, మీరు సాధువుల సాన్నిధ్యం పొందాలి. ఈ మార్గంలో మీరు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటంటే మీకు ప్రారంభంలో ఏకాగ్రత కష్టంగా అనిపించవచ్చు, మీకు ధ్యానంలో స్థిరత్వం రాకపోవచ్చు, మీకు ఆధ్యాత్మిక అనుభూతులు లభించడం ఆలస్యమవచ్చు. కానీ ఆగిపోకండి. కేతువు మహారాజు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు, మీ నిజాయితీని పరీక్షిస్తున్నారు, మీ భక్తిని పరీక్షిస్తున్నారు. మీరు కొనసాగితే, మీరు పట్టుదలతో ఉంటే, మీరు విశ్వాసంతో నడిస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఈ మార్గంలో మీకు వచ్చే ప్రత్యేక శక్తులు ఏమిటంటే మీకు దివ్యదృష్టి వస్తుంది, మీకు అంతర్జ్ఞానం వస్తుంది, మీకు ఆత్మశక్తి వస్తుంది, మీరు భవిష్యత్తును ముందుగానే ఊహించగలుగుతారు, మీరు సమస్యలను ముందుగానే గుర్తించగలుగుతారు, మీరు పరిష్కారాలను ముందుగానే కనుగొనగలుగుతారు. మీరు కేవలం మనిషి కాదు, మీరు ఆధ్యాత్మిక జీవి. మీరు కేవలం శరీరం కాదు, మీరు దివ్య ఆత్మ. మీరు కేవలం వ్యక్తి కాదు, మీరు విశ్వ చైతన్యం. ఈ మార్గం చివర్లో మీరు ఆత్మసాక్షాత్కారం పొందుతారు, దైవ సాన్నిధ్యం అనుభవిస్తారు, మోక్షమార్గంలో ముందుకు సాగుతారు. మీ జీవితం ఒక దివ్య కాంతితో నిండి ఉంటుంది, మీ హృదయం ఒక పవిత్ర శక్తితో నిండి ఉంటుంది, మీ ఆత్మ ఒక శాశ్వత శాంతితో నిండి ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని చూసి ప్రశాంతత అనుభవిస్తారు, మీ సమీపంలో ఉండి దివ్యత్వం అనుభవిస్తారు, మీ మాటలు విని జ్ఞానం పొందుతారు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం మీకు చెప్పబోతున్నాను. మీరు ఏ మార్గం ఎంచుకున్నా, మీరు ఏ దిశలో నడిచినా, మీరు ఏ దారిలో సాగినా, మీ జీవితంలోని ప్రతి రంగం ప్రభావితం అవుతుంది, ప్రతి కోణం మారుతుంది, ప్రతి అంశం పరిణామం చెందుతుంది. కాబట్టి ఇప్పుడు నేను మీకు ప్రతి రంగంలో, ప్రతి అంశంలో,
ప్రతి కోణంలో ఏం జరగబోతుందో వివరంగా చెప్తాను. ఉద్యోగం మరియు వృత్తి విషయంలో అడుత్త 15 రోజుల్లో మీకు ఒక అద్భుతమైన సూచన వస్తుంది. ఒక ఊహించని సమాచారం వస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన సంధి వస్తుంది. ఇది మీ ఉన్నతాధికారి నుండి రావచ్చు. ఇది మీ సహోద్యోగి నుండి రావచ్చు. ఇది బయటి వ్యక్తి నుండి రావచ్చు. ఏదేమైనా ఈ సమాచారం మీ కెరీర్ దిశను మార్చగలదు. మీ వృత్తి మార్గాన్ని తిరగరాయగలదు. మీ ఉద్యోగ భవిష్యత్తును పునర్నిర్వచించగలదు. కానీ జాగ్రత్తగా వినండి. ఈ సమాచారం మీకు మొదట్లో అర్థం కాకపోవచ్చు. ఈ సూచన మీకు మొదట్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఈ సంధి మీకు మొదట్లో ముఖ్యంగా అనిపించకపోవచ్చు. కానీ నమ్మండి, గురుగ్రహం మీకు ఇచ్చే సంకేతాలు ఎప్పుడూ రహస్యంగానే ఉంటాయి. ఎప్పుడూ సూక్ష్మంగానే ఉంటాయి. ఎప్పుడూ గుప్తంగానే ఉంటాయి. కాబట్టి మీరు లోతుగా ఆలోచించాలి. హృదయంతో ఆలోచించాలి. ఆత్మతో ఆలోచించాలి. అడుత్త 30 రోజుల్లో మీ కార్యాలయంలో పెద్ద మార్పులు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. కొత్త బాధ్యతలు వస్తాయి. కొత్త సవాళ్లు వస్తాయి. ఈ మార్పులు మొదట్లో మీకు భారంగా అనిపించవచ్చు. ఈ ప్రాజెక్టులు మొదట్లో మీకు క్లిష్టంగా అనిపించవచ్చు. ఈ బాధ్యతలు మొదట్లో మీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ విశ్వసించండి, ఇవే మీ పదోన్నతికి మార్గం. ఇవే మీ విజయానికి దారి. ఇవే మీ అభివృద్ధికి మెట్టు. మీరు ఈ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తే, మీరు ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తే, మీరు ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటే, అప్పుడు అడుత్త 45 రోజుల్లో మీకు గుర్తింపు వస్తుంది. మీకు ప్రశంస వస్తుంది. మీకు బహుమతి వస్తుంది. మీ పేరు మీ విభాగంలో ప్రకాశిస్తుంది. మీ కీర్తి మీ సంస్థలో వ్యాపిస్తుంది. మీ ప్రతిభ మీ రంగంలో ప్రసిద్ధి చెందుతుంది. కానీ ఒక ముఖ్యమైన హెచ్చరిక. అడుత్త 2 నెలల్లో మీ కార్యాలయంలో ఒక వ్యక్తి మీపై అసూయపడతారు. మీ విజయాన్ని చూసి అసహనపడతారు. మీ ప్రగతిని చూసి అసంతృప్తి చెందుతారు. ఈ వ్యక్తి మీకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. మీకు ఇబ్బందులు కలిగించడానికి ప్రయత్నిస్తారు. మీకు కష్టాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. కానీ భయపడకండి. శని మహారాజు మీకు రక్షకుడు. ఆయన న్యాయం తప్పకుండా చేస్తారు. తప్పు చేసేవారిని తప్పకుండా శిక్షిస్తారు. మంచి చేసేవారిని తప్పకుండా బహుమతిస్తారు. మీరు చేయాల్సింది ఒక్కటే. మీ పనిని నిజాయితీగా కొనసాగించండి. మీ కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తించండి. మీ లక్ష్యాన్ని కృషితో సాధించండి. ఇతరుల కుట్రలకు భయపడకండి. ఇతరుల మాటలకు చెవి ఇవ్వకండి. ఇతరుల ప్రవర్తనకు స్పందించకండి. మీ మార్గంలో మీరు నడవండి. మీ గమ్యం వైపు మీరు సాగండి. మీ విజయం కోసం మీరు పోరాడండి. వ్యాపారం మరియు వాణిజ్య విషయంలో అడుత్త 15 రోజుల్లో మీకు ఒక అద్భుతమైన వ్యాపార ఆలోచన వస్తుంది. ఒక విప్లవాత్మక ఐడియా వస్తుంది. ఒక అసాధారణమైన కాన్సెప్ట్ వస్తుంది. ఈ ఆలోచన మీ మనసులో అకస్మాత్తుగా పుడుతుంది. ఈ ఐడియా మీ హృదయంలో అనుకోకుండా ఉదయిస్తుంది. ఈ కాన్సెప్ట్ మీ ఆత్మలో అనూహ్యంగా ఆవిర్భవిస్తుంది. దీన్ని తేలికగా తీసుకోకండి. దీన్ని నిర్లక్ష్యం చేయకండి. దీన్ని వదిలిపెట్టకండి. రాహువు మీకు ఇచ్చే ఆలోచనలు సాధారణమైనవి కావు. రాహువు మీకు చూపించే దారులు సాధారణమైనవి కావు. రాహువు మీకు తెరుచుకునే అవకాశాలు సాధారణమైనవి కావు. అవి అసాధారణమైనవి. అవి విప్లవకరమైనవి. అవి భవిష్యత్తు ఆధారితమైనవి. కాబట్టి ఈ ఆలోచనను పట్టుకోండి. ఈ ఐడియాను అభివృద్ధి చేయండి. ఈ కాన్సెప్ట్ను సాకారం చేయండి. అడుత్త 30 రోజుల్లో మీకు మూలధనం కోసం అవకాశాలు వస్తాయి. పెట్టుబడికి అవకాశాలు వస్తాయి. భాగస్వామ్యానికి అవకాశాలు వస్తాయి. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ప్రతిపాదనను లోతుగా పరిశీలించండి. ప్రతి ఆఫర్ను నిశితంగా విశ్లేషించండి.
ప్రతి భాగస్వామిని సూక్ష్మంగా పరీక్షించండి. ఎవరితోనైనా రాతపూర్వక ఒప్పందం చేసుకోండి. ఏదైనా పెట్టుబడి వేసే ముందు న్యాయవాది సలహా తీసుకోండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల అభిప్రాయం సేకరించండి. అడుత్త 45 రోజుల్లో మీ వ్యాపారంలో మొదటి లాభం కనిపిస్తుంది. మొదటి విజయం కనిపిస్తుంది. మొదటి ఫలితం కనిపిస్తుంది. ఇది చిన్నదిగా కనిపించవచ్చు. ఇది తక్కువగా కనిపించవచ్చు. ఇది అప్రధానంగా కనిపించవచ్చు. కానీ నమ్మండి, ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ప్రతి పెద్ద చెట్టు ఒక చిన్న విత్తనం నుండే పెరుగుతుంది. ప్రతి విజయవంతమైన సంస్థ ఒక చిన్న ప్రారంభం నుండే ఉద్భవిస్తుంది. డబ్బు మరియు ఆర్థిక విషయంలో అడుత్త 15 రోజుల్లో మీకు ఊహించని మార్గం నుండి డబ్బు వస్తుంది. ఈ డబ్బు పాత వనరు నుండి రావచ్చు. పాత అప్పు తిరిగి రావచ్చు. పాత పెట్టుబడి తిరిగి రావచ్చు. లేదా పూర్తిగా కొత్త మార్గం తెరుచుకోవచ్చు. పూర్తిగా కొత్త అవకాశం రావచ్చు. పూర్తిగా కొత్త లాభం రావచ్చు. ఏదేమైనా ఈ డబ్బు మీకు చాలా అవసరమైన సమయంలో వస్తుంది. మీకు చాలా కావాల్సిన సమయంలో వస్తుంది. మీకు చాలా తగిన సమయంలో వస్తుంది. గురుడు అష్టమ భావంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీకు గుప్త సంపద లభిస్తుంది. రహస్య లాభం లభిస్తుంది. అప్రత్యక్ష ధనం లభిస్తుంది. ఇది వారసత్వ సంపద కావచ్చు. ఇది బీమా చెల్లింపు కావచ్చు. ఇది లాటరీ బహుమతి కావచ్చు. ఇది ప్రభుత్వ స్కీమ్ లాభం కావచ్చు. ఇది న్యాయస్థానం పరిహారం కావచ్చు. ఇది అనూహ్య మార్గాల ద్వారా వచ్చే సంపద కావచ్చు. అడుత్త 30 రోజుల్లో మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. మీ బ్యాంకు ఖాతా నిలువు పెరుగుతుంది. మీ ఆదా సామర్థ్యం పెరుగుతుంది. మీ పెట్టుబడి విలువ పెరుగుతుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ డబ్బును బుద్ధిహీనంగా ఖర్చు చేయకండి. అనవసరమైన వస్తువులు కొనకండి. అనవసరమైన విలాసాలకు వృథా చేయకండి. ఈ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టండి. భవిష్యత్తు కోసం ఆదా చేయండి. అత్యవసర నిధికి కేటాయించండి. అడుత్త 45 రోజుల్లో మీకు ఒక పెద్ద ఖర్చు అవసరం వస్తుంది. ఒక భారీ పెట్టుబడి అవసరం వస్తుంది. ఒక గణనీయమైన ఖరీదు అవసరం వస్తుంది. ఇది కుటుంబ సంబంధిత ఖర్చు కావచ్చు. ఇది ఆరోగ్య సంబంధిత ఖర్చు కావచ్చు. ఇది వ్యాపార సంబంధిత పెట్టుబడి కావచ్చు. ఇది ఆస్తి సంబంధిత కొనుగోలు కావచ్చు. ఏదేమైనా దీనికోసం మీరు ఇప్పుడే సిద్ధపడాలి. ఇప్పుడే ప్లాన్ చేయాలి. ఇప్పుడే డబ్బు ఏర్పాటు చేయాలి. ప్రేమ మరియు సంబంధాల విషయంలో అడుత్త 15 రోజుల్లో అవివాహితులకు ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ఒక అసాధారణమైన అనుభూతి మీ హృదయంలో పుడుతుంది. ఈ వ్యక్తి మీకు ఎక్కడో తెలిసినవారు కావచ్చు. ఈ వ్యక్తి మీకు పూర్తిగా కొత్తవారు కావచ్చు. ఈ వ్యక్తి మీ స్నేహితుల ద్వారా పరిచయమవుతారు. లేదా మీ బంధువుల ద్వారా కలుస్తారు. లేదా మీ కార్యాలయంలో ఎదురవుతారు. కానీ జాగ్రత్తగా ఉండండి. రాహువు ప్రభావం వల్ల మీకు తప్పుడు ఆకర్షణ కూడా కలగవచ్చు. మాయాజాల మోహం కూడా కలగవచ్చు. తాత్కాలిక భావం కూడా కలగవచ్చు. కాబట్టి తొందరపడకండి. ఆతురపడకండి. అవసరపడకండి. సమయం తీసుకోండి. వ్యక్తిని అర్థం చేసుకోండి. సంబంధాన్ని అభివృద్ధి చేయండి. హడావిడిగా నిర్ణయాలు తీసుకోకండి. భావోద్వేగంతో ప్రమాణాలు చేయకండి. ఆవేశంతో వాగ్దానాలు చేయకండి. వివాహితులకు అడుత్త 30 రోజుల్లో మీ భాగస్వామితో సంబంధం కొద్దిగా ఉద్రిక్తతగా ఉంటుంది. కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది. కొద్దిగా సవాలుగా ఉంటుంది. శని 4వ భావంలో ఉండటం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని పరీక్షలు వస్తాయి. కొన్ని ఇబ్బందులు వస్తాయి. కొన్ని అపార్థాలు వస్తాయి. కానీ వదిలిపెట్టకండి. వైదొలగకండి. విరిగిపోకండి. ఇవన్నీ తాత్కాలికమైనవి. ఇవన్నీ గతించిపోయేవి. ఇవన్నీ మీ సంబంధాన్ని బలపరిచేవి.
మీరు ఈ సమయంలో మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడాలి. ప్రేమగా వ్యవహరించాలి. సానుభూతితో అర్థం చేసుకోవాలి. వారి భావాలను గౌరవించాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి. వారి అవసరాలను గౌరవించాలి. చిన్న చిన్న విషయాలకు గొడవలు చేసుకోకండి. అప్రధానమైన విషయాలకు వాగ్వాదాలు చేసుకోకండి. అనవసరమైన విషయాలకు విభేదాలు సృష్టించుకోకండి. అడుత్త 45 రోజుల్లో మీ సంబంధంలో ఒక మలుపు వస్తుంది. ఒక మార్పు వస్తుంది. ఒక సానుకూల పరిణామం వస్తుంది. మీరు మీ భాగస్వామితో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఒక ముఖ్యమైన ప్రణాళిక చేస్తారు. ఒక ముఖ్యమైన అడుగు వేస్తారు. ఇది ఇంటికి సంబంధించినదిగా ఉండవచ్చు. బిడ్డలకు సంబంధించినదిగా ఉండవచ్చు. కుటుంబానికి సంబంధించినదిగా ఉండవచ్చు. భవిష్యత్తుకు సంబంధించినదిగా ఉండవచ్చు. కుటుంబం మరియు ఇంటి విషయంలో అడుత్త 15 రోజుల్లో మీ ఇంట్లో చిన్న చిన్న కలహాలు ఉండవచ్చు. చిన్న చిన్న అపార్థాలు ఉండవచ్చు. చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు. శని 4వ భావంలో అర్ధాష్టమ స్థితిలో ఉండడం వల్ల మీ తల్లితో కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. మీ తండ్రితో కొన్ని విషయాలలో వాగ్వాదాలు ఉండవచ్చు. మీ సోదరసోదరీలతో కొన్ని విషయాలలో గొడవలు ఉండవచ్చు. కానీ సహనంగా ఉండండి. ఓపికగా ఉండండి. ప్రేమగా ఉండండి. మీ కుటుంబం మీ బలం. మీ కుటుంబం మీ ఆధారం. మీ కుటుంబం మీ రక్షణ. వారు లేకుండా మీరు ఒంటరి. వారు లేకుండా మీరు బలహీనులు. వారు లేకుండా మీరు అసహాయులు. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కుటుంబాన్ని విడిచిపెట్టకండి. అప్రధానమైన విషయాలకు సంబంధాలను తెగగొట్టుకోకండి. అనవసరమైన విషయాలకు బంధాలను విరగొట్టుకోకండి. అడుత్త 30 రోజుల్లో మీ ఇంట్లో ఒక శుభ సంఘటన జరుగుతుంది. ఒక సంతోష సమయం వస్తుంది. ఒక ఆనంద కారణం ఏర్పడుతుంది. ఇది కుటుంబ సభ్యుని విజయం కావచ్చు. కుటుంబ సభ్యుని వివాహం కావచ్చు. కుటుంబంలో బిడ్డ జననం కావచ్చు. కుటుంబానికి కొత్త సభ్యుడి రాక కావచ్చు. ఏది ఏమైనా ఈ సంఘటన మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకువస్తుంది. సంతోషాన్ని తీసుకువస్తుంది. సంబరాన్ని తీసుకువస్తుంది. ఆరోగ్య విషయంలో అడుత్త 15 రోజుల్లో మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అష్టమ భావంలో గురుడు ఉండటం వల్ల మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు. చిన్న చిన్న శారీరక అసౌకర్యాలు రావచ్చు. చిన్న చిన్న ఆరోగ్య సవాళ్లు రావచ్చు. ముఖ్యంగా కాలేయానికి సంబంధించిన సమస్యలు రావచ్చు. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు రావచ్చు. రక్తానికి సంబంధించిన సమస్యలు రావచ్చు. కాబట్టి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ తినకండి. బయట ఆహారం తినకండి. అధిక నూనె వంటలు తినకండి. ఎక్కువ నీరు త్రాగండి. తగినంత నిద్ర తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. యోగాసనాలు చేయండి. ప్రాణాయామం చేయండి. ధ్యానం చేయండి. అడుత్త 30 రోజుల్లో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శక్తి స్థాయి పెరుగుతుంది. మీ రోగ నిరోధక శక్తి బలపడుతుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలకు దూరంగా ఉండాలి. ప్రమాదకరమైన పనులు చేయకూడదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కత్తి కత్తిరించే సాధనాలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మంటల దగ్గర పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్య మరియు జ్ఞానం విషయంలో విద్యార్థులకు అడుత్త 15 రోజుల్లో చదువుపై ఏకాగ్రత కొద్దిగా తగ్గుతుంది. మనసు కొద్దిగా చెదిరిపోతుంది. శ్రద్ధ కొద్దిగా విచ్చలవిడిగా ఉంటుంది. రాహువు 3వ భావంలో ఉండటం వల్ల మీ మనసు ఇతర విషయాల వైపు ఆకర్షితమవుతుంది. ఇతర ఆసక్తుల వైపు మళ్ళుతుంది. ఇతర కార్యకలాపాల వైపు ప్రవహిస్తుంది. కానీ జాగ్రత్త! ఈ సమయంలో మీరు మీ చదువు పట్ల నిర్లక్ష్యం చేస్తే, మీ పరీక్షల పట్ల తేలికగా తీసుకుంటే,
మీ లక్ష్యాల పట్ల అజాగ్రత్తగా ఉంటే అప్పుడు మీకు తరువాత పశ్చాత్తాపం కలుగుతుంది, తరువాత బాధ కలుగుతుంది, తరువాత నష్టం కలుగుతుంది. కాబట్టి మీరే మీకు కైనంగా ఉండాలి. మీరే మీకు క్రమశిక్షణతో ఉండాలి. మీరే మీకు నియంత్రణతో ఉండాలి. అడుత్త 30 రోజుల్లో విద్యార్థులకు ఒక మంచి అవకాశం వస్తుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. కానీ కష్టపడాలి, కృషి చేయాలి, శ్రమించాలి. ఎందుకంటే గురుడు మీకు జ్ఞానాన్ని ఇస్తారు, కాని మీరు దానిని పొందడానికి ప్రయత్నించాలి. శని మీకు విజయాన్ని ఇస్తారు, కాని మీరు దానికి అర్హులు కావాలి. కేతువు మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తారు, కాని మీరు దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. విదేశ ప్రయాణాలు మరియు అవకాశాల విషయంలో అడుత్త 2 నెలల్లో మీకు విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది, లేదా విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశం వస్తుంది, లేదా విదేశీ సంస్థతో వ్యాపారం చేసే అవకాశం వస్తుంది. 9వ భావంలో కేతువు ఉండటం వల్ల మీకు దీర్ఘ ప్రయాణాలు జరుగుతాయి. దూర ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. విదేశీ సంబంధాలు ఏర్పడతాయి. కాని ప్రయాణం చేసే ముందు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోండి. అన్ని పత్రాలను సిద్ధం చేసుకోండి. అన్ని వివరాలను ధృవపరచుకోండి. తొందరపడకండి, ఆతురపడకండి, హడావుడి చేయకండి. ప్రతి దశను జాగ్రత్తగా పూర్తి చేయండి. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించండి. ప్రతి నిర్ణయాన్ని తెలివిగా తీసుకోండి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాము. పరిహారాల భాగానికి వచ్చాము. మీ జీవితాన్ని మార్చగల మంత్రాలకు వచ్చాము. మీ భవిష్యత్తును రూపొందించగల ఆచారాలకు వచ్చాము. వినండి, చాలా జాగ్రత్తగా వినండి, చాలా శ్రద్ధగా వినండి, చాలా భక్తితో వినండి. ఎందుకంటే ఈ పరిహారాలు, ఈ మంత్రాలు, ఈ ఆచారాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలవు. మీ విధిని పూర్తిగా తిరగరాయగలవు. మీ భాగ్యాన్ని పూర్తిగా పునర్నిర్మించగలవు. మొదటి పరిహారం గురుగ్రహానికి సంబంధించినది. మీరు ప్రతి గురువారం ఉదయం స్నానం చేసిన తరువాత పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ముందు దక్షిణామూర్తి భగవాన్ని పూజించండి, లేదా బృహస్పతి భగవాన్ని పూజించండి. పసుపు పువ్వులు అర్పించండి. పసుపు పండ్లు నైవేద్యం చేయండి. తరువాత ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. గురుమూల మంత్రం ఓం గ్రాం గ్రీం గ్రోం సహ గురవే నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదవండి. 11 సార్లు పునరావృతం చేయండి. 11 సార్లు మననం చేయండి. ఈ మంత్రం మీకు అపారమైన జ్ఞానాన్ని ఇస్తుంది, అసాధారణమైన తెలివిని ఇస్తుంది, అద్భుతమైన వివేకాన్ని ఇస్తుంది. ఈ మంత్రం మీ మనసును స్పష్టం చేస్తుంది, మీ బుద్ధిని పదును పెట్టుతుంది, మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుతుంది. మీరు ఈ మంత్రాన్ని 40 రోజులు నిరంతరం జపిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. అసాధారణమైన పరిణామాలు కనిపిస్తాయి. అపూర్వమైన విజయాలు కనిపిస్తాయి. రెండో పరిహారం రాహువు గ్రహానికి సంబంధించినది. మీరు ప్రతి శనివారం సాయంత్రం నల్ల పప్పు లేదా నల్ల నువ్వులు పేదవారికి దానం చేయండి, లేదా కాకులకు ఆహారం పెట్టండి, లేదా కుక్కలకు ఆహారం పెట్టండి. తరువాత రాహుమూల మంత్రాన్ని 7 సార్లు జపించండి. ఓం భ్రాం భ్రీం భ్రోం సహ రాహవే నమః. ఈ మంత్రం మీకు మాయ నుండి రక్షణ ఇస్తుంది, భ్రమ నుండి రక్షణ ఇస్తుంది, తప్పుదారుల నుండి రక్షణ ఇస్తుంది. రాహువు మీకు శక్తిని ఇస్తాడు, కాని అదే సమయంలో మిమ్మల్ని పరీక్షిస్తాడు కూడా. కాబట్టి ఈ మంత్రం జపించడం వల్ల రాహువు యొక్క శుభ ప్రభావాలు మీకు పూర్తిగా లభిస్తాయి. రాహువు యొక్క అశుభ ప్రభావాలు మీ నుండి దూరమవుతాయి. రాహువు యొక్క సానుకూల శక్తి మీలో పెరుగుతుంది. రాహువు యొక్క ప్రతికూల శక్తి మీ నుండి తగ్గుతుంది. మూడో పరిహారం శని మహారాజుకు సంబంధించినది.
మీరు ప్రతి శనివారం ఉదయం హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ భగవాన్ని పూజించండి. నూనె దీపం వెలిగించండి. సింధూరం అర్పించండి. తరువాత హనుమాన్ చాలీసా పయించండి. లేదా శని స్తోత్రం చదవండి. లేదా శని మంత్రాన్ని జపించండి. ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనైశ్చరాయ నమః. ఈ మంత్రం మీకు శని యొక్క కఠినమైన ప్రభావాల నుండి రక్షణ ఇస్తుంది. శని యొక్క పరీక్షల నుండి రక్షణ ఇస్తుంది. శని యొక్క శిక్షల నుండి రక్షణ ఇస్తుంది. శని మహారాజు న్యాయాధిపతి. ఆయన కేవలం మంచి చెడ్డలు మాత్రమే చూస్తారు. ఆయన కేవలం కర్మలు మాత్రమే పరీక్షిస్తారు. ఆయన కేవలం న్యాయం మాత్రమే చేస్తారు. కాబట్టి మీరు మంచి కర్మలు చేస్తూ ఉండండి. ధర్మ మార్గంలో నడుస్తూ ఉండండి. సత్య మార్గంలో సాగుతూ ఉండండి. అప్పుడు శని మహారాజు మిమ్మల్ని కాపాడతారు, రక్షిస్తారు, ఆశీర్వదిస్తారు. 4వ పరిహారం కేతువు మహారాజుకు సంబంధించినది. మీరు ప్రతి మంగళవారం కుక్కకు ఆహారం పెట్టండి. పేదవారికి బట్టలు దానం చేయండి. గణపతి భగవాన్ని పూజించండి. తరువాత కేతువు మంత్రాన్ని 7 సార్లు జపించండి. ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేతవే నమః. ఈ మంత్రం మీకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది, అంతర్గత బలాన్ని ఇస్తుంది, దివ్యజ్ఞానాన్ని ఇస్తుంది. కేతువు మోక్షకారకుడు. ఆయన మిమ్మల్ని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తారు. మిమ్మల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకెళ్తారు. మిమ్మల్ని చీకటి నుండి వెలుగు వైపు తీసుకెళ్తారు. కాబట్టి కేతువు మంత్రం జపించడం వల్ల మీకు జీవిత లక్ష్యం స్పష్టమవుతుంది. జీవిత అర్థమవుతుంది. జీవిత సారాంశం తెలుస్తుంది. 5వ పరిహారం సాధారణ పరిహారం. అందరికీ అనుకూలమైన పరిహారం. మీరు ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే దేవుడిని స్మరించండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీ కుల దైవతను పూజించండి. తరువాత 10 నిమిషాలు ధ్యానం చేయండి. మౌనంగా కూర్చోండి. శాంతంగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా మనసును స్థిరపరచండి. ఈ ధ్యానం మీకు అపారమైన శాంతిని ఇస్తుంది. అసాధారణమైన స్పష్టతను ఇస్తుంది. అద్భుతమైన శక్తిని ఇస్తుంది. తరువాత మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. వారి పాదాలు తాకండి. వారి ఆశీస్సులు తీసుకోండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం కన్నా గొప్ప ఆశీర్వాదం లేదు. గురువుల ఆశీర్వాదం కన్నా శక్తివంతమైన ఆశీర్వాదం లేదు. పెద్దల ఆశీర్వాదం కన్నా విలువైన ఆశీర్వాదం లేదు. కాబట్టి ప్రతిరోజు మీ తల్లిదండ్రులను గౌరవించండి. మీ గురువులను గౌరవించండి. మీ పెద్దలను గౌరవించండి. తరువాత మీరు బయటకు వెళ్లే ముందు అద్దం ముందు నిలబడండి. మీరే మీకు చెప్పుకోండి, ఈరోజు నేను విజయం సాధిస్తాను. ఈరోజు నేను మంచి చేస్తాను. ఈరోజు నేను సంతోషంగా ఉంటాను. ఈరోజు నేను ఇతరులకు సహాయం చేస్తాను. ఈరోజు నేను ప్రేమగా ఉంటాను. ఈరోజు నేను ధర్మమార్గంలో నడుస్తాను. ఈ సానుకూల ధృవీకరణలు మీ మనసును ప్రోగ్రామ్ చేస్తాయి. మీ బుద్ధిని సిద్ధం చేస్తాయి. మీ హృదయాన్ని నింపుతాయి. 6వ పరిహారం దానధర్మాల పరిహారం. మీరు మీ ఆదాయంలో కొంత భాగం తప్పకుండా దానధర్మాలకు వెచ్చించాలి. పేదవారికి సహాయం చేయాలి. అనాథలకు ఆదుకోవాలి. అవసరతలో ఉన్నవారికి మద్దతు ఇవ్వాలి. దానధర్మం చేయడం వల్ల మీ పాపకర్మలు కరుగుతాయి. మీ పూర్వ కర్మలు తొలగుతాయి. మీ జన్మ కర్మలు నశిస్తాయి. దానం చేసేటప్పుడు ప్రచారం చేయకండి, ప్రకటించకండి, ప్రదర్శించకండి. నిశ్శబ్దంగా చేయండి. గుప్తంగా చేయండి. రహస్యంగా చేయండి. ఎడమ చెయ్యి చేసిన దానం కుడి చెయ్యికి తెలియకూడదు. మీరు చేసిన దానం మీకే మరిచిపోవాలి. మీరు చేసిన సహాయం మీకే తెలియకుండా ఉండాలి. అప్పుడే నిజమైన పుణ్యం లభిస్తుంది. అప్పుడే నిజమైన ఫలితం లభిస్తుంది. అప్పుడే నిజమైన ఆశీర్వాదం లభిస్తుంది. 7వ పరిహారం
ప్రకృతి పరిహారం. మీరు ప్రతి అమావాస్య రోజు ఒక మొక్కను నాటండి. దానికి నీరు పోయండి. దానిని కాపాడండి. వృక్షాలు నాటడం వల్ల మీకు దీర్ఘాయువు లభిస్తుంది. ఆరోగ్యం లభిస్తుంది. సంతానం లభిస్తుంది. వృక్షాలు ప్రాణవాయువు ఇస్తాయి. నీడ ఇస్తాయి. పండ్లు ఇస్తాయి. మనం వాటికి ఏమీ ఇవ్వగలం? కనీసం వాటిని నాటి కాపాడవచ్చు. వాటికి నీరు పోసి పెంచవచ్చు. వాటిని రక్షించి పోషించవచ్చు. 8వ పరిహారం. తీర్థయాత్ర పరిహారం. మీరు సంవత్సరానికి ఒకసారి ఏదైనా ఒక తీర్థక్షేత్రానికి వెళ్ళండి. తిరుమల వెళ్ళండి. లేదా శ్రీశైలం వెళ్ళండి. లేదా కాళహస్తి వెళ్ళండి. లేదా సిద్ధి హనుమాన్ క్షేత్రం వెళ్ళండి. లేదా మీ కుల దైవత క్షేత్రం వెళ్ళండి. తీర్థయాత్ర చేయడం వల్ల మీ పాపాలు కడుగుతాయి. మీ కర్మలు తొలగుతాయి. మీ దోషాలు నశిస్తాయి. తీర్థయాత్ర కేవలం ప్రయాణం కాదు. కేవలం దర్శనం కాదు. కేవలం పూజ కాదు. ఇది ఆధ్యాత్మిక యాత్ర. ఇది అంతర్గత పరివర్తన. ఇది ఆత్మశుద్ధి. మీరు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మీ పాత స్వభావం అక్కడే వదిలివస్తుంది. మీ పాత అలవాట్లు అక్కడే మిగిలిపోతాయి. మీరు కొత్త వ్యక్తిగా తిరిగి వస్తారు. శుద్ధ హృదయంతో తిరిగి వస్తారు. పవిత్ర ఆత్మతో తిరిగి వస్తారు. 9వ పరిహారం. ఉపవాస పరిహారం. మీరు మాసానికి ఒకసారి ఉపవాసం ఉండండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. లేదా పౌర్ణమి రోజు ఉపవాసం ఉండండి. లేదా అమావాస్య రోజు ఉపవాసం ఉండండి. ఉపవాసం వల్ల మీ శరీరం శుద్ధి చెందుతుంది. మీ మనస్సు స్వచ్ఛమవుతుంది. మీ ఆత్మ పవిత్రమవుతుంది. ఉపవాసం కేవలం ఆహారం తినకపోవడం కాదు. ఇది శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, మనస్సుకు శాంతి ఇవ్వడం, ఆత్మకు స్వేచ్ఛ ఇవ్వడం. ఉపవాస దినాన మీరు ఎక్కువ ధ్యానం చేయండి. ఎక్కువ ప్రార్థన చేయండి. ఎక్కువ మంత్రజపం చేయండి. ఎక్కువ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి. మీ సమయాన్ని దైవంతో గడపండి. మీ శక్తిని ఆధ్యాత్మికతతో వెచ్చించండి. 10వ పరిహారం. సత్సంగ పరిహారం. మీరు మంచివారి సహవాసంలో ఉండండి. ధార్మిక వారి సాన్నిధ్యంలో ఉండండి. ఆధ్యాత్మిక వారి సమాజంలో ఉండండి. మంచి సహవాసం మిమ్మల్ని మంచివారిని చేస్తుంది. చెడ్డ సహవాసం మిమ్మల్ని చెడ్డవారిని చేస్తుంది. మీరు ఎవరితో ఉంటారో మీరు అలా మారిపోతారు. కాబట్టి మంచివారితో స్నేహం చేయండి. ధర్మాత్ములతో సంబంధం కలిగి ఉండండి. సాధువులను సేవించండి. ఇప్పుడు నేను మీకు అత్యంత ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. జీవితంలో విజయం సాధించడానికి, జీవితంలో సంతోషం పొందడానికి, జీవితంలో శాంతి పొందడానికి మీకు కావలసింది కేవలం ఒక్కటే. అదేమిటంటే మీలో మీరు నమ్మకం, మీలో మీరు విశ్వాసం, మీలో మీరు భరోసా. మీరు మీరే నమ్మితే, మీరు మీ శక్తిని నమ్మితే, మీరు మీ సామర్థ్యాన్ని నమ్మితే, అప్పుడు ఈ లోకంలో మీరు చేయలేని పని లేదు. సాధించలేని లక్ష్యం లేదు. చేరలేని గమ్యం లేదు. ధనుస్సు రాశివారలారా, మీరు గొప్పవారు. మీరు శక్తివంతులు. మీరు సామర్థ్యవంతులు. మీలో అపారమైన సంభావ్యత ఉంది. మీలో అసాధారణమైన శక్తి ఉంది. మీలో అద్భుతమైన ప్రతిభ ఉంది. కాని మీరు దానిని గుర్తించాలి. దానిని అంగీకరించాలి. దానిని ఉపయోగించాలి. మీ లోపల ఉన్న శక్తిని బయటకు తీసుకురావాలి. మీ హృదయంలో ఉన్న సామర్థ్యాన్ని చూపించాలి. మీ ఆత్మలో ఉన్న మహత్తును ప్రదర్శించాలి. జీవితం ఒక యుద్ధం. ప్రతిరోజు ఒక పోరాటం. ప్రతి క్షణం ఒక సవాలు. కానీ భయపడకండి. వెనుదిరగకండి. ఓడిపోకండి. మీరు యోధులు. మీరు పోరాట యోధులు. మీరు జీవిత యుద్ధంలో విజేతలు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. నమ్మకంతో ముందుకు నడవండి. విశ్వాసంతో ముందుకు పయనించండి.
మీకు కష్టాలు వచ్చినప్పుడు, మీకు సవాళ్లు ఎదురైనప్పుడు, మీకు ఇబ్బందులు కలిగినప్పుడు నిరాశ చెందకండి, విచారించకండి, విరిగిపోకండి. గుర్తుంచుకోండి, ప్రతి చీకటి తరువాత వెలుగు వస్తుంది. ప్రతి తుఫాను తరువాత ప్రశాంతత వస్తుంది. ప్రతి కష్టం తరువాత సంతోషం వస్తుంది. ఇది జీవిత నియమం. ఇది ప్రకృతి నియమం. ఇది విశ్వ నియమం. మీరు మంచి కర్మలు చేస్తూ ఉండండి. ధర్మ మార్గంలో నడుస్తూ ఉండండి. సత్య మార్గంలో సాగుతూ ఉండండి. అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటారు. భగవంతుడు మీకు సహాయంగా ఉంటారు. పరమాత్మ మీకు మార్గదర్శకుడిగా ఉంటారు. మీరు ఎప్పుడూ ఒంటరి కాదు. మీరు ఎప్పుడూ నిస్సహాయులు కాదు. మీరు ఎప్పుడూ దిక్కులేనివారు కాదు. ఎందుకంటే దైవం మీతో ఉన్నారు. దైవం మీలో ఉన్నారు. దైవం మీరే. నేను మీకు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాను. మీరు మీ జీవితంలో అపారమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. మీరు మీ లక్ష్యాలను అన్నింటినీ చేరుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మీ కలలను అన్నింటినీ నిజం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. శాంతిగా ఉండాలి. మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. సంపన్నంగా ఉండాలి. సుఖంగా ఉండాలి. గురు భగవాన్ మీకు జ్ఞానాన్ని ప్రసాదించాలి. శని మహారాజు మీకు న్యాయాన్ని ప్రసాదించాలి. రాహువు మహారాజు మీకు శక్తిని ప్రసాదించాలి. కేతువు మహారాజు మీకు మోక్షాన్ని ప్రసాదించాలి. అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండాలి. అన్ని దేవతలు మీకు దయతో ఉండాలి. అన్ని శక్తులు మీకు శుభం చేయాలి. చివరిగా నేను మీకు ఒక రహస్యం చెప్తాను. అదేమిటంటే, అడుత్త వీడియోలో నేను మీకు మరింత ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. మరింత శక్తివంతమైన రహస్యం వెల్లడించబోతున్నాను. మరింత అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాను. కాబట్టి ఆ వీడియో మిస్ చేయకండి. తప్పకుండా చూడండి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నమ్మండి. ఓం శాంతి శాంతి శాంత్యః. జై శ్రీరామ్. జై హనుమాన్. జై గురుదేవ్. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ అందరికీ నా ప్రేమతో కూడిన వందనములు. మీ అందరికీ నా ఆత్మీయమైన ఆశీర్వాదములు.